అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్లు, పైపుల్ రోడ్డు ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి అయితే 1 కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుందండి. 72 గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న డైరెక్ట్ సేల్ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చింది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 18, లోతు 36 వస్తుంది. మొత్తంగా 72 గజాలు. ఇంటి ముందు రోడ్డు 20 ఫీట్ రోడ్డు అనమాట అండి. సౌత్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట. సో డబల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది రెన్యువేషన్ చేయించుకున్నారు కాబట్టి చాలా బాగుంది. ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి 10 ఇయర్స్ అయితే అవుతుంది. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే సేల్కి వచ్చిందండి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్లు, పైపుల్ రోడ్డు ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ నుంచి కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 20 ఫీట్ రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో చూస్తున్నారు కదా, రెడీ టు మూవ్ హౌస్ అండి. రెన్యువేషన్ చేయించుకున్నారు. సుమారుగా 10 ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. సో వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఎలివేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ మనకి 38 లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి. రేట్ ఏమీ ఫైనల్ కాదు. రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 18, లోతు 36 వస్తుంది. 72 గజాలు. సో ఇది కిచెన్ అన్నమాట. పైన అటకుంది, కబోర్డ్స్ కూడా చేయించున్నాయి. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయి. సో కింద టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. పైన పిఓపి సీలింగ్ కూడా చేసింది. ఇది హాల్ అన్నమాట. సో చూస్తున్నా కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూము. దీంట్లో కూడా 6x6 బెడ్ వేసుకునేలాగా ప్లేస్ ఉంది. అలాగే వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి పైన పిఓపి సీలింగ్ ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.